రాజధాని అమరావతిలో భూ కేటాయింపులపై మంత్రివర్గ ఉపసంఘం కీలక సమావేశం నిర్వహిస్తోంది. మంత్రి నారాయణ అధ్యక్షతన ఏర్పాటైన సబ్ కమిటీలో మంత్రులు అనకాని సత్యప్రసాద్, పయ్యావుల కేశవ్, గుమ్మడి సంధ్యారాణి, కందుల దుర్గేష్, టీజీ భరత్ సభ్యులుగా ఉన్నారు. రాజధాని ప్రాంతంలో భూ కేటాయింపులపై ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పుడు మరికొన్ని సంస్థలకు భూములు ఇచ్చే అంశంపై సమీక్ష చేస్తారు. రాజధాని అమరావతిలో భూ కేటాయింపులపై మంత్రివర్గ ఉపసంఘం కీలక సమావేశం నిర్వహిస్తోంది. మంత్రి నారాయణ అధ్యక్షతన ఏర్పాటైనటువంటి సబ్ కమిటీలో మంత్రులు అనగాని సత్యప్రసాద్, పయ్యావుల కేశవ్, గుమ్మడి సంధ్యారాణి, కందుల దుర్గేష్, టీజీ భరత్ సభ్యులుగా ఉన్నారు. రాజధాని ప్రాంతంలో భూ కేటాయింపులపై ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు. ఇప్పుడు మరికొన్ని సంస్థలకు భూములు ఇచ్చే అంశంపై కూడా సమీక్ష చేస్తారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి కాంతి ద్వారా తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ కాంతి. ఏదైతే అమరావతికి సంబంధించినటువంటి భూములు కేటాయింపు ఇప్పటికే కొన్ని వాటికి కేటాయించారు, మరికొన్ని సంస్థలకు కూడా కేటాయించడానికి ఈ రోజు సమీక్ష ఏర్పాటు చేయబోతుందని తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ ఆశ. ఈ రోజు అమరావతి భూ కేటాయింపులకు సంబంధించి మంత్రివర్గ ఉపసంఘం భేటీ అవుతోంది. మంత్రి నారాయణ మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నారు. అలాగే సిఆర్డీఏకి సంబంధించి, అలాగే అమరావతికి సంబంధించినటువంటి అన్ని పనులు కూడా మంత్రి నారాయణ చేపడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో మంత్రి నారాయణ అధ్యక్షతన ఈ ఉపసంఘం భేటీ అవుతోంది. మంత్రులు అనగాని సత్యప్రసాద్, పయ్యావుల కేశవ్, గుమ్మడి సంధ్యారాణి, కందుల దుర్గేష్ తో పాటు టీజీ భరత్ ఈ సభ్యులుగా ఉన్నారు. అయితే రాజధాని ప్రాంతంలో భూ కేటాయింపులకు సంబంధించినంత వరకు కూడా గతంలో జరిగినటువంటి భూ కేటాయింపుల విషయం చూసుకున్నట్లయితే చాలా మంది భూ కేటాయింపులు చేసిన తర్వాత తిరిగి కొంతమంది ముందుకు వస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. యూటిలైజేషన్ అంశానికి సంబంధించి ఈ రోజు ప్రత్యేకంగా చర్చ జరుగుతోంది. అలాగే ఇప్పుడు ఇంకొంత ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలని కూడా నిర్ణయించింది ప్రభుత్వం. కొత్త పరిశ్రమలు వస్తున్న నేపథ్యము, అలాగే రాజధాని నిర్మాణానికి కూడా మరికొంత ప్లేస్ కావాలని నిర్ణయించిన నేపథ్యంలో కొంత ఎక్కువ ప్లేస్ ని కావాలని డిసైడ్ చేశారు. దానికి సంబంధించినటువంటి కేటాయింపులు, అలాగే గతంలో దీంతో నామ్స్ ప్రకారం అయితే ముందుకు వెళ్లారో ఇప్పుడు ఎలా ముందుకు వెళ్ళాలి అనే అంశానికి సంబంధించినటువంటి కొంత కీలకమైనటువంటి నిర్ణయాలు ఈ రోజు తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. అమరావతి పనులు ఇప్పటికే శరవేగంగా జరుగుతున్న నేపథ్యంలో ఈ భేటీ తర్వాత మరికొంత ఈ ల్యాండ్ కి సంబంధించినటువంటి సమస్యలన్నీ పరిష్కారం అయ్యి ఈ ఉపసంఘం ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా కేబినెట్ లో ఆమోద ముద్ర వేసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. ఆశ. రైట్ కాంతి, థాంక్స్ ఫర్ ది అప్డేట్.